కొరకు మీరు వచ్చినారు కనుక నాయన వాటిని కొరకు మేము పశ్చాత్తాపడి సరి చేసుకుని నీ పుట్టక దినానికి వచ్చి తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని సర్వ సృష్టికర్త యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మరి మీరు వచ్చినట్టు దయచేసి మీరు కూడా నాతో కలిగి పాడగలరు. తర్వాత ఎవరైనా అడిగినప్పుడు ఒకటి ఎవరైనా వచ్చి ఒకటి చరణం మధ్యలో మీద పాడొచ్చు. చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. నా పాపము పరిహరించును, నా పాపము పరిహరించును, నా శాపము తొలగించును. బెత్లెహేములో పశుశాలను జన్మించినాడవు, ఉన్నవాడవు అనువాడవు ప్రారంభవాడవు. బెత్లెహేములో పశుశాలను జన్మించినాడవు, ఉన్నవాడవు అనువాడవు ప్రారంభవాడవు. చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అయి, నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అయి. నన్ను వీడని ఎడబాయము నా తోడువు నీవే, కంటికి రెప్పగా కాపాడే నాథుడు నీవే. నన్ను వీడని ఎడబాయము నా తోడువు నీవే, కంటికి రెప్పగా కాపాడే నాథుడు నీవే. చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఒక చరణం పాడొచ్చు, తర్వాత వెళ్ళిన పాడతారు. ఎవరు లేరు పాడేవాళ్ళు? ఈ అవకాశాలు ఇప్పుడు దొరకవు, ఎందుకంటే అందరిలో పాడేటువంటిది ఒక అవకాశం, అది దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. కొంచెం కొంచెం వచ్చాను, గుర్తుపాట్లు ఉంటే పడతాను. ఎవరైనా పాడదు, ఒక చరణం సెట్ చేస్తున్నారు, ఒక చరణం పాడితే మళ్ళీ ఒక పాట పాడతాను. స్వాగత్
స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా ఏం చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇంకా అది ఉంటే దయచేసి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే ఇలా ఒక పాట పాటలు నోట్స్ ఉందా మంచి పాటలు అండి అయ్యి మంచి పాటలు అవకాశం లేదు. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం. అవకాశం ఉందా పిల్లలుగా? వచ్చిన పాట మీద పిల్లల దగ్గర ఉండే అవకాశం సరే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం. రాదా? క్రిస్మస్
ఎవరైనా మధ్యలో బ్రేక్ పాడతారా చరణం? Thank you.
శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో బస్సు కదా అందరికీ హృదయవంతులతో పాడడం. శీతాకాలంలో క్రిస్మస్
ఎవరు ఉన్నారా కాల్ ఎనీవా? నేను పాడబోయే సాంగ్ ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు తెలియపోయినా పాడలేదు, జస్ట్ లిసన్ టు మీ సింగ్. ఓకే? Jingle bells, jingle bells, jingle bells rock. Jingle bells swing and jingle bells ring. Swing, blowing, our blushes are fun. In the jingle house again. Jingle bells, jingle bells, jingle bells rock. Jingle bells swing and jingle bell time. Dancing and prancing in jingle bell swing. In the frosty air. What a bright time. It's the right time, right the night away. Jesus spent time, Jesus took line, one voice left, I'm singing the word, stop your horse, you're around the heart, you're around the heart. I dream of the night, dream of my heart. Time, what's the right time to knock the night away? Time to the spare time to the glide in one horse sleigh. Getting up to the horse, pick up your feet. You go around the clock, you go around the clock. Sing some in the jungle in the beat. That's the jingle bell. That's the jingle bell ride. ఒక హిందీ పాట పాడదాం. బెత్లెహేమ్ మే చమ్కా సితారా మధుసిరంకో రాహత్ దిఖాయింది. బెత్లెహేమ్లో నక్షత్రం వేసింది, అది జ్ఞానులకు దారి చూపినటువంటిది. హిందీలో మనం పాడదాం. Siतारा
मानवता को अपनी शांति देने वाला जनी में देखो जनिया है हर जहां का उजाला जनी में देखो जनिया है हर जहां का उजाला Anyone? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా యేసయ్యా నీవు నాకుండగా
వెలుగరా ఇంగ్లీష్ పాట పాడుకుందాము. జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ ఇస్ కమ్. బెత్లెహేములో సందడి, పాకలో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో
సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి కషపాతలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. ఇప్పుడు సహోదరు విజయ్ కుమార్ గారు ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా రిటైర్ అయ్యి ఆయన దేవుని సేవలు వాడబడతారు. ఇప్పుడు ఆయన మనకి దేవునికి వాక్యాన్ని క్లుప్తంగా మనకు అందిస్తారు. పిల్లరా, ఇంతవరకు కూడా చక్కని పాటలతో దేవుని స్తుతించినందుకు వందనములు. అదేవిధంగా మేనేజ్మెంట్ తరపున మధు గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, యాజమాన్యం తరపున ఉన్నటువంటి అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనములు. దేవునికి మనకి అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా సంతోషముగా ఈ విధముగా ఇక సెలబ్రేట్ చేసుకుంటానికి వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకంగా వందనం తెలియజేస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని, ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, సో దట్ ఐ విల్ టేక్ 15 to 20 minutes ఓన్లీ టు గివ్ మెసేజ్, షార్ట్ మెసేజ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమల ప్రభువా, మీ మహాత్రమైన కృపను బట్టి, ప్రేమను బట్టి 2025 సంవత్సరం డిసెంబర్ మాసం చూడగలటానికి, అదేవిధముగా క్రిస్మస్ దినములు చూడగలటానికి, అదేవిధముగా మా ప్రియులని కూడా యాజమాన్యమును కూడా మీరు ఇక్కడ వారికి ప్రేమతో మాకు అవకాశం ఇచ్చి ఈ బిడ్డలందరూ సమీకరించి ఈ విధముగా క్రిస్మస్ చేసుకుంటాకు మీరు చేసినటువంటి గొప్ప ఏర్పాట్లకే వందములు. ప్రభువా, మీరు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశం ప్రకారం మా వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడి సహాయం చేయి. బిడ్డలకి ఎడ్యుకేషన్లో సహాయం చేయము, వారి ముందున్నటువంటి ఎగ్జామ్స్లో మీరు సహాయం చేసి ఈ కొద్ది సమయము నేను మాట్లాడుతుండగా ప్రభువా, మీ సిలువ చోట నన్ను దాచి మా అందరికీ కావాల్సిన వర్తమానం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గల దేవుని వాక్యములో ఎవరు అంటే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత భయపడుకుని ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి? సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు చూడండి, ఈ యొక్క సెలబ్రేషన్ ఈ దినముల్లో, క్రిస్మస్ దినముల్లో నవంబర్ 15 నుంచి కూడా అమెరికా లాంటి, ఇంగ్లాండ్ లాంటి క్రైస్తవ దేశముల్లో కాదు ఈ మన దేశం లాంటిలో కూడా సుమారు నెల 15 దినములు మాత్రం ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సుమారు 200 దేశాలు చూడండి ఈ సెలబ్రేట్లో ఈ దినము డిసెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలు మాత్రమే చేసుకుంటారు, కొన్ని పండుగలు కొన్ని దేశాలు రాష్ట్రాలు మాత్రమే చేసుకోవచ్చు. కానీ క్రిస్మస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో చేసుకున్నటువంటి క్రిస్మస్ ఎందుచేతనంటే సజీవుడైన యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచి తండ్రితో కూడా సజీవుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నారు. ఇలా చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గొర్రెల కాపరులు ఆ విధముగా గొర్రెలు కాసుకుంటుండగా ఒక పెద్ద దేవదూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అనేక మంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రజలందరికీ అంటే కొద్దిమంది క్రైస్తవులకు మాత్రమేనండి, తెల్లవారికి మాత్రమేనండి, కొన్ని దేశాలకు మాత్రమే కానండి, మాకు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యంలో ఏమి రాబోదంటే యేసు ప్రభు అందరికీ ప్రభు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, హి ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ కూడా ప్రభు. పిల్ల చూడండి, గొర్రెల కాపరులు తెలియగానే వచ్చి వారు దేవుని స్తుతించి వెళ్ళారు, అనేక మందికి తెలియజేశారు. జ్ఞానులైన వారు చూస్తే వారు ఎక్కడ ఏమరాయబడిందంటే, వారు చూడండి జ్ఞానం వచ్చి ఏమరాయబడిందంటే చూడండి, ఇంకా లూకాసు వార్త, మత్తయి వార్త 2వ అధ్యాయము 1-2 వచనం చూస్తే
మత్తయి సువార్త 2:2లో ఎవరు వెళితే రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యేసులోకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి ఇంకా తూర్పు దేశం అంటే ఇప్పుడు ప్రజలు ఉన్నది ఇరాక్. చూసారా, అక్కడికి దూరం ఎంత తెలుసా? సుమారుగా 1200 కిలోమీటర్లు. ఈ జ్ఞానులైన వారు 1200 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఒక సుమారు చాలా కాలము కొన్ని నెలల పాటు ఒంటెల మీద బయలుదేరి కొండలు గుట్టలు లోయలు దాటి ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేము నుంచి రావాల్సింది ఎక్కడికి? బెత్లెహేమునకు. బెత్లెహేమునకు ఎంత దూరము? 9 కిలోమీటర్లు. అయితే డైరెక్ట్గా బెత్లెహేముకి వెళ్ళకుండా వారు ఏం చేశారంటే యెరూషలేముకి వచ్చారు. ఇక్కడ ఎవరున్నారు? హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే అతను కలవరమైంది. నేనే రాజును, అయితే ఇంకొక రాజు పుడతాడా అనుకుని కలవరం అయిపోయింది. కాబట్టి వారందరినీ పిలిచాడు, శాస్త్రులు పిలిచి ఎక్కడ యేసు ప్రభువు అంటే ఎక్కడ పుడతాడంటే చూడండి చెప్పారు. యోదయ బెత్లెహేములోనే ఎఫ్రాతా, ఇక్కడే స్వల్ప గ్రామైనను నీలోడి వచ్చునని ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము చూపించారు. కలవరపడిపోయాడు. కాబట్టి చూడండి, ఆ నక్షత్రం వస్తుంది. ఆ పైన ఆ నక్షత్రం వస్తుండగా వీళ్ళు నడిచి 1200 కిలోమీటర్లు ఈ 9 కిలోమీటర్లు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? పశువుల తొట్టి వరకు వచ్చి ఆ జ్ఞానులైన వారు చూడండి, వారు బంగారము బోళమును సామ్రాణిని కానుగా అర్పించారు. ఇలా చూడండి, మనం వచ్చి చేసుకోవాలి. ఎంత దూరము ప్రయాసపడి వచ్చారంటే ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దే. చూడండి, ఏదో వారు ఏం చేశారంటే వారికి ఖగోళ శాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఏముందంటే ఒక నక్షత్రము మహాదేవుడు గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు ఆ యొక్క స్టార్ పుడుతుంది. కాబట్టి ఆ స్టార్ ఎప్పుడు పుడుతుందని చూశారు. ఆ స్టార్ ఖగోళ శాస్త్రము చెప్పిన ప్రకారం ఆ స్టార్ ఉద్భవించింది. వారు ఆ స్టార్ ముందు వస్తుంటే దానికి కింద నడిచి వచ్చారు. యొక్క జ్ఞానులు ఎట్టకేలకు బెత్లెహేము వెళ్ళారు, ఆయన పూజించారు. చూడారు, ఆయన దర్శనం చేసుకున్నారు. చూడండి, మనము చూడవలసింది ఏంటంటే ఆరాధించారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించటము. చూడండి, యొక్క క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు. కానీ అంతకుముందు సృష్టి ఆరంభములో యెహోవా దేవుడు ఈ భూమిని ఆకాశమును నక్షత్రములను సమస్తమును సృష్టించినటువంటి దేవాది దేవుడు ఆయన నిత్యము దేవదూతల చేత కొనియాడుచున్నవాడు. చూడండి పిల్లరా, అక్కడ యెషయా గ్రంథంలో ఎన్ని రిఫరెన్స్ చూడటానికి టైం సరిపోదు. కానీ యెషయా గ్రంథంలో ఏమవుతుందంటే ఆ యొక్క దేవదూతలు, కోట్లాది మంది దేవదూతలు పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానములు చేయొచ్చు ఆయన స్తుతిస్తుండేవారు. ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలండి? 6 రెక్కలు. 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతోనేమో కళ్ళు కప్పుకుంటాయి. కళ్ళు చూడలేవు, ఎందుకంటే ప్రకాశమానం చూడలేదు. చూడండి, అది 2 రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. పరిశుద్ధులు అని కేకలు వేస్తూ ప్రతిగానం చేస్తూ ఉంటారు. ఇలా చూడండి, ఆయన ఆరాధిస్తున్నారు. అయితే చూడండి, ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనము దేవదూతలు పాపం ఎరుగునటువంటి దేవదూతలు కూడా చూడలేరు కదా. మనుషులమైన పాపంతో కూడా మనం చూడగలమా? We can't see the living God. కాబట్టి ఆ దేవాది దేవుడే లోకమునకు యేసు ప్రభువారుగా ఈ లోకానికి రావలసి వచ్చినది. The invisible God came to this world as a visible God in the form of Lord Jesus Christ. మనము చూడలేనటువంటి మన కన్నుల్లో ఆయన్ని చూడలేవు, ప్రకాశమానము చూడలేని వారిని మనం చూడగల వారిగా పశువుల తొట్టి వరకు కూడా తగ్గించుకొని ఆయన భూలోకమునకు వచ్చినాడు. ఇలా చూడండి, దేవుడు చేసినటువంటి చంద్రుడు మనము దేవుడు సృష్టించినటువంటి సూర్యుని చూడగలమా? భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాడు మీకు తెలుసా? భూమి కంటే సూర్యుడు 108 రెట్లు ఎక్కువగా ఉన్నాడు. అంటే సూర్యుడిలో భూమి 108 సార్లు పడుతుంది. సూర్యుడి కంటే స్టార్స్ ఎన్ని రెట్లు ఉంటాయి తెలుసా? 10, 15, 20 రెట్లు విధంగా ఉంటాయి. అంత గొప్పగా దేవుడిని చూడండి, సూర్యునే మనము చూడలేకపోతే ఆయన నిర్మించినటువంటి దేవాది దేవుని మనం చూడగలమా?
we can't see. అందుచేతనే దేవాది దేవుడు యేసు ప్రభువు రూపముగా ఈ లోకానికి రావాల్సి వచ్చినది. చూడండి, 1971 సంవత్సరంలో అంతరిక్షానికి వెళ్ళినాక ముగ్గురులో ఒక ఆయన జేమ్స్ డి ఇర్విన్ అనే ఒక ఆయన ఉన్నారు. ఏంటండి, 1971లో ముగ్గురు వెళ్ళారు. అందులో జేమ్స్ డి ఇర్విన్ ఆయన వచ్చిన తర్వాత అంతరిక్షం వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అమెరికాలోని చికాగోలో ఒక మీటింగ్ పెట్టారు. మీరు వెళ్ళిన రహస్యాలు చెప్పండి, ఎంత గొప్పవాళ్ళు మీరు, ఏంటో మీరు చెప్పండి అంటే ఐఎమ్ నథింగ్ ఎట్ ఆల్. దేవా, నేను మనుష్యుడనేవాడు అంతరిక్షానికి వెళ్ళటానికి గొప్పతనము కాదు, కానీ దేవాది దేవుడే పరలోకమును భూమిని ఆకాశమును నిర్మించినటువంటి మహాదేవుడే భూలోకానికి వచ్చి నడిచాడే మన మధ్య. అది గొప్ప విషయము. The walking of Jesus Christ is more important. చూసారా, ఆయన నడవటం గొప్ప విషయము దాన్ మ్యాన్ వాకింగ్ ఇన్ ది మూన్. ఇక చంద్రమండలములో మనుషులు నడవటం కంటే దేవాది దేవుడు ఆకాశం నుండి వేరే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడే, అది గొప్ప విషయం అంట. ఒక గొప్ప తాత్వికవేత్త ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే చూడండి, ఆయన పేరు స్వామి వివేకానంద. 18వ శతాబ్దంలో ఉన్నాడు. ఆయన అమెరికాలో ఒక సత్యాన్వేషణ చేస్తున్నాడు. అందులో ఒక దేశ ప్రభు వారి గురించి కొన్ని విషయాలు తెలిసి అది ఏంటో తెలుసుకుందామని వెళ్ళాడు. వెళితే అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటంటే, దేవుడు అనబడే వాడికి, దేవుడు అని చెప్పబడుచున్న వారికి 3 ప్రధానమైన గుణగణములు ఉండాలి అన్నాడు. ఏంటి? ఒకటి, ఆయన జననము పరిశుద్ధంగా ఉండాలి, జననం అసాధారణంగా ఉండాలి. అసాధారణం ఆయన అసాధారణంగా జన్మించాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నును. యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడి. కన్యక ఎప్పుడైనా గర్భవతి అవుతుందండి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కన్యక గర్భవతి అవ్వదు. కానీ ఆ పరిశుద్ధుడి ప్రవచన ప్రకారము దేవాది దేవుడు 700-800 సంవత్సరాల క్రితమే ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా ప్రవచనట్లు కన్యక గర్భవతి అవుతుందని అన్నాడు. కాబట్టి కన్యక గర్భవతి అయింది. పిల్లలు చూడండి, ఆ కన్యక కూడా ఎలా ఉందంటే పరిశుద్ధురాలై ఉండాలి, పవిత్రురాలై ఉండాలి. చూడారా, ఆవిడ కన్య మరియ పరిశుద్ధురాలు, పవిత్రురాలు. కాబట్టి దేవుడు తన గర్భమును ఎన్నుకున్నాడు. పిల్లల ఈ దినముల్లో అనేక మంది యవనస్తులు చూస్తే ఇక యవ్వన దినములు రాగానే, టీనేజ్ రాగానే పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు. వారి తలంపుల్లో, ఆశల్లో, ఉద్దేశములు పవిత్రత ఉండదు. దేవుడైతే మనలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. సరే, ఆయనకు మానవ శరీరంలో, మన హృదయంలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. సరే, పవిత్రమైన హృదయం ఉంటే కానీ మనలోకి రాడు. ఆయన దేవాది దేవుడు. కానీ పిల్లల ఈ దినముల్లో అనేక మంది యవనస్తులు త్రాగుడుతోనూ, మొత్తు మందులతోనూ, గంజాయితోనూ అపవిత్రంగా చేసుకున్న వలన వారు తల్లిదండ్రులకు దీవెనకరంగా లేరు, మేనేజ్మెంట్కి దీవెనకరంగా లేరు, అదేవిధంగా ఎవరికి దీవెనకరంగా లేరు. కానీ బైబిల్ గ్రంథంలో ఎవరుస్తున్నారు? యేసేపు అని ఎవరుస్తున్నాడు? అతడు ఒక బానిస, ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ జైల్లో పెట్టిన నమ్మకస్తులు ఉండేపాటికి ఐగుప్తుకి ప్రధానిగా చేశాడు. వై? బికాజ్ ఈజ్ ఎ హోలీ మ్యాన్. కదా, మన యవ్వన దినములను మనం జాగ్రత్తగా కాపాడుకుంటే చనిపోయేంత వరకు జీవితం ఎలా ఉంటుందంటే మధురముగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. తల్లిదండ్రులకు, సంఘమునకు, సమాజమునకు, అనేక మందికి దీవెనకరంగా మారిపోగలదు. కానీ యవ్వన దినములు అపరిశుద్ధముగా సినిమాలతోనూ, త్రాగుడుతోనూ, అపిత్రతో నింపుకుంటే ఎందుకు కూడా ప్రయోజనం అవ్వదు. ఇలా చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు కదా. కాబట్టి పిల్లలు చూడండి, యేసు ప్రభువు యొక్క వివేకానంద అన్నది 3వ మాట ఏంటంటే, 2వ మాట జననములో పవిత్రత. జననము సాధారణంగా జననం జరిగింది. జీవితం ఎలా ఉంది? ఆయనకి ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడినారు. దేవాది దేవుని రాజుని పొత్తుల గుడ్డతో చుట్టబడ్డారు. చూడండి, ఆయన యొక్క జీవితంలో ఈ లోకంలో జీవించినప్పుడు నక్కలకు గొర్రెలు ఉన్నవి, ఆకాశ పక్షులు ఉన్నవి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటగా ఎన్నో స్థలం అనేది. మూడవ గుణగణము. ఇక వివేకానంద అన్న 3 లక్షములో ఇక దేవుడు అనబడేవాడు జీవించి ఉండాలి, ప్రజెంట్ జీవించి ఉండాలి. ద్వారా యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువ వేయబడి మరణించి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన తండ్రి కుడి పోషణకు వెళ్ళాడు. ఈ డెడ్ రోజు అగైన్ అండ్ హీ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
కదా నేను దేవుని వాక్యం ఏమిటంటే, ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను. నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను. తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఇప్పుడు కూడా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు కూడా వింటున్నాడు, సమాధానిస్తున్నాడు. 18 ఏళ్ళు బహుభయంకరమైన ఉపశమంతో బాధపడ్డాను. నేను ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మ తగ్గిపోయింది. ఇలా చూడండి, ప్రభు నన్ను మార్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లోని పనిచేస్తున్న అనేక క్యాడర్లు చేశాను. సుమారు ఒక దేవుడును మార్చిన తర్వాత సుమారు నా యొక్క వ్యాధిపోవటమే కాదు 3,50,00,000 రూపాయల లంచం వరకు కూడా వచ్చే అవకాశం ఉంటే నేను వదిలివేశాను. ఎందుచేత నా ప్రభు కొరకు జీవించాలి కాబట్టి. పిల్లరా చూడండి, ఇలాంటి దేవుడు ఆయన 3 లక్షలు చెప్పాడు. ఒకటి జననము, కన్యక గర్భవతి, ఆవిడ అసాధారణంగా ఉంది. జీవితం ఎలా ఉంది? ఆయన నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ ఆయనకు ఇల్లు లేదు. 3వది అసాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. చనిపోయినాడు కానీ ఆయన యుగయుగములు ఆయన ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మీరా చూడండి, ఎందుకు మనము ఒక 5-10 నిమిషాల్లోనే ముగించుకుంటాము. ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు? వై జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్. ఎందుకు వచ్చాడంటే, ఒక వచనంలో ఏమరాబడంటే, పాపములను రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపం ఎక్కడ నుంచి వచ్చిందండి? చాలామంది అనుకుంటారు మనం చేసిన పాపం అండి ఆ యొక్క గాలిలో కలిసిపోద్ది అనుకుంటారు. చూడా, దేవుని వాక్యం చెప్తుందంటే పాపము గాలిలో కలిసిపోదు. ఇర్మియా గ్రంథములో ఏముందంటే, యోధా పాపము ఇనుప గంటముతో లిఖించబడినది, అది వజ్రపు మొలతో లిఖించబడింది, అది మన హృదయం మన పలకల మీద రాయబడింది. అంటే ప్రతి పాపము కూడా, ఏ పాపం చేసినా మన హృదయం అనే పలకల మీద రాయబడి ఉంటుంది. మరి ఆ హృదయంలో పలకల మీద రాయబడి ఉంటే మనం ఎలాగా మొయ్యలేము. కాబట్టి పిల్లలు చూడండి, అందుకే యేసు ప్రభువు శిలువలో రక్తము చిందించి ఆ రక్తం దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినని మన ప్రతి పాపను ఒప్పుకున్నప్పుడు ఆ రక్తము శుద్ధి చేసి మనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళగలదు. కాబట్టి పిల్లలు ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆ చూసారా, ఈ పండు తినవద్దంటే ఆ పండు తిన్నారు. ఆ తిన్న తర్వాత ఏంటంటే సర్వ మానవాళికి, నీలోకి, నాలోకి, మనుషులందరి ప్రపంచంలో మనుషులందరికీ పాపము మన నరాలకు వచ్చింది. ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి పిల్లరా, ఆ యొక్క పాపం నుంచి తీసివేయడానికి యేసు ప్రభువారు వచ్చాడు. అనేక మందికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు. కాబట్టి ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువారు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఒక కుటుంబం సభ్యులు 6 ఉన్నారు. ఒక నదిలోకి వెళ్ళారు. ఆయనకి ఈత వేస్తున్నారు. ఆయనకి ఇసుక జారిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అందులో ఒక వ్యక్తి వచ్చాడు. విలియమైన ఒక వ్యక్తి వస్తున్నాడు. అదే వెళ్ళిపోతున్నారు, జారిపోతున్నారని వెళ్ళి బండి ఆపి వాళ్ళందరినీ కూడా బలవంతంగా తోసి ఇలాకొచ్చి బయట వేసేసాడు. ఇక తాను రావటానికి శక్తి లేదు. దెర్ ఇస్ నో పవర్ ఎట్ ఆల్, దెర్ ఇస్ నో స్ట్రెంత్ ఎట్ ఆల్. రాజాకి ఏం చేశాడంటే, అతడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ చనిపోయాడు. కానీ అతడు చనిపోయాడు కానీ వీళ్ళందరినీ బయట వేసాడు. ఇలా చూడండి, యొక్క విలియం అనే వ్యక్తి జరిగిన సంఘటన అది. ఒక్క వ్యక్తి మాత్రం ఆ కుటుంబాన్ని మాత్రమే కాపాడడానికి వచ్చాడు. కానీ యేసు ప్రభువు అయితే సర్వ మానవాళికి ఆయన విమోచనకి మనందరము పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఇలా రేపు వచ్చేవరగా మనం ఎక్కువ టైం తీసుకోవట్లేదు అన్నాం కదా. ఇంకా చూడండి, యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే, చీకటిలోను మరణఛాయలోను నివాసం చేయవారికి విడిపించడానికి వచ్చాడు. చీకటిలోను మరణఛాయలో, ఈ దినముల్లో అనేక మంది చీకటిలో మరణఛాయలంటే యేసు ప్రభు వారు లేని జీవితములు చీకటిలోను మరణఛాయలోనూ ఉన్నట్టే. వారు ఏ పాపంలో ఉన్నప్పటికీ కూడా వారికి తెలియదు. కానీ వారికి హఠాత్తుగా ప్రమాదం వచ్చేవారికి తెలియదు. లేదా చూడండి, యొక్క శాంతి సమాధానం ఉండదు. క్వీన్ ఎలిజబెత్ అని ఒక 18వ శతాబ్దములో ఒక క్వీన్ ఉన్నారు. ఆవిడ ప్రపంచంలో సగము దేశాన్ని పరిపాలించారు. ఇలా అయితే ఒక దినమందు చివరి దినములకు వచ్చేసి నేను చనిపోవటం సిద్ధంగా ఉంది. తన పని మనిషిని పిలిచి, అమ్మ ఈ యొక్క ప్రపంచంలో సగం దేశాలు వెళ్ళాను, కానీ నా హృదయంలో ఏదో అశాంతి ఉంటుంది, ఏదో ఇక అసంతృప్తి ఉంటుంది. ఏంటి అని అడిగితే కొంచెం తెలిసినవాడు ఏముందంటే, అమ్మ నువ్వు సగము ఇక ప్రపంచాన్ని నువ్వు జయించావు, తెలుసు, నువ్వు ఏలావు, కానీ రక్షకుడైన యేసు ప్రభువు నీ హృదయంలో లేనందువలన ఆ శాంతి సమాధానం లేదమ్మా అంటే, ఓ అవునా అందగాని పిల్లరా ప్రభు అని తెలుసుకోలేకపోయింది, కన్ను మూసివేసింది. ఇలా చూడండి, ప్రభువారు లేకుండా ఈ లోకము వెళ్ళిపోయింది. ఇంకా చూడండి, ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన యొక్క చూడండి, ఆయన పేరు ఏంటంటే రాక్, చూసారా, జేమ్స్ డి రాక్ అనమాట ఆయన పేరు. ఆయన పేరు రాక్ ఫెల్లర్, జాన్ డి రాక్ ఫెల్లర్ ఆయన పేరు. ఆయన ప్రపంచమంతటిలో కూడా అమెరికా దేశంలో కుబేరుడు. ఆయన అంత ధనవంతుడు ఎవరో లేరు ఆ దినాలు.
కాబట్టి చివరిలో ఏమన్నాడంటే ఐ హ్యావ్ మేడ్ మిలియన్స్ ఆఫ్ మనీ బట్ ఇట్ హ్యాస్ నాట్ గివెన్ పీస్ అండ్ జాయ్ టు మై లైఫ్ అన్నాడు. ఐ హ్యావ్ మేడ్ సో మెనీ మిలియన్స్, ఎన్నో కోట్ల రూపాయలు నేను సంపాదించాను కానీ ఇట్ వాజ్ నాట్ గివెన్ హ్యాపీనెస్ టు మై లైఫ్. బట్ ఐ కుడ్ నాట్ గెట్ హ్యాపీనెస్, హెల్త్ అండ్ ఎవర్ లాస్టింగ్ హెవెన్ ఆల్సో. నేను జీవమున పరలోక రాజ్యానికి వెళ్తా ఓపు కూడా లేదు అని గ్రహించుకున్నాడు. నిత్య జీవములోకి వెళ్తాకి ఎటర్నల్ లైఫ్కి వెళ్తా కూడా నేను సంపాదించుకోలేకపోయినాడు పెద్ద వయసులో. ఎందుకంటే ప్రభువారు లేరు. ప్లేరా మనందరి జీవితంలో కూడా యేసు ప్రభువారు వచ్చేటి చీకటిలోనూ మనుష్యులు ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. అదేవిధంగా పాపంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. మనం కూడా ప్లేరా ఈ దినముల్లో క్రిస్మస్ను వీధిని వాడవాడు చేసుకుంటున్నారు కానీ క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఏముంటుంది ఇంట్లో, ఏముంటుంది స్టార్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది క్రిస్మస్ ట్రీ ఉంటుంది, పైన క్రిస్మస్ స్టార్ ఉంటుంది, క్రిస్మస్ ట్రీ ఇంట్లో ఉంటుంది, ఓ ప్రక్కనే ఉంటుంది బార్ ఉంటుంది, త్రాగుడు ఉంటుంది. ఈ త్రాగుడికి సదుపరుచుకుంటారు క్రిస్మస్ రోజున. అనేక మంది క్రిస్మస్ రోజున మందిరం కూడా రారు కానీ క్రిస్మస్ అని హ్యాపీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకుంటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇట్లా క్రీస్తు లేని క్రిస్మస్కి అనేక మంది సిద్ధపడుతున్నారు కానీ క్రీస్తు కలిగిన క్రిస్మస్ ఉంటే ప్రతిరోజు క్రిస్మస్సే. ఇంకొక చిన్న విషయం చెప్తాను, ఒక 2 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే ఒకసారి ఒక దేవదూత పరలోకములో బయలుదేరి నిజమైన క్రిస్మస్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడటానికి ఆ పరలోకం నుంచి దెక్కలు కట్టుకొని వస్తుంది. ఒక రాజభవనం కనపడింది. అందులో ఏముంది, రాజభవనంలో చక్కటి స్టార్స్ ఉన్నాయి, చక్కటి డ్రెస్ వేసుకొని అక్కడ వారు ఇంటి మీద చక్కగా తలతల చేశారు. ఆ పరిస్థితుల్లో నిజమైన క్రిస్మస్ చేసుకుంటున్నారేమో అని చూడటానికి వచ్చింది. ఆ లోపలికి వచ్చి తొంగి చూస్తే ఏముంది, త్రాగుతున్నారు, జోతం ఆడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, సినిమా పాటలు పెట్టుకున్నారు. ఇక్కడ ఆ దేవదూత కన్నీరు కాచి యేసు ప్రభువారు ఇందుకేనా ఈ లోకానికి వచ్చింది అని దుఃఖంతో వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళగానే ఒక పూరి ఇల్లు ఉంది. ఆ పూరి ఇల్లులో కుటుంబ సభ్యులు 5 ఉన్నారు. 5 వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు ఆ రోజు క్రిస్మస్ రోజుని తినడానికి ఆహారం లేదు. ఆ పరిస్థితుల్లో పిల్లరా చూడండి, వారు మోకరించి ప్రభువా మాకు ఆహారం లేకపోయింది, మాకు మాస్కారంతా ఊపిరిచ్చారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు, స్తుతులు ప్రభువా, మీరు మాకు రక్షించారు, మీ మార్పు ఇచ్చారు, నేను స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు దేవదూత వచ్చి ప్రక్కనే నిలబడి నిజముగా అయిన క్రిస్మస్ ఇదే కదా అనుకొని ఒక బంగారు పుష్పమును ఆ చిన్న బిడ్డ ఉంటే చేతిలో పెట్టి చూస్తుండగా మాయమైపోయింది. ఇదే కదా నిజమైన క్రిస్మస్. ఇలా చూడండి, ఆ దినము వారు పొస్తులేరు, ఆ యొక్క వారికి ఉన్న అన్నింటినీ కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఈ దినముల్లో అనేక మంది క్రీస్తు లేని క్రిస్మస్కు అన్ని అంగామాలు ఉంటాయి కానీ పదవిలో క్రీస్తు ఉండడు. క్రీస్తు ఇచ్చే శాంతి ఉండదు, సమాధానం, నెమ్మది ఉండదు. ఇలా చివరిగా యేసు ప్రభువారు లేని వారికి క్రిస్మస్ డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్. కానీ యేసు ప్రభువారు కలిగిన వారికంటే పాపమరుపుకొని పశ్చాత్తపడి మారుమనసు పొందిన వారికి 365 రోజులు క్రిస్మసే, జీవితకాలము క్రిస్మసే. అలాంటి క్రిస్మస్ శాంతిని, సమాధానం అనుభవించడానికి దేవుడు మనందరికీ కృప చూపించి సహాయం చేయనుగాక. God bless you. బ్లెస్సింగ్ తీసుకుంటాం. మా తండ్రి దేవుడి ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇక్కడున్న బిడ్డలు చదువుతున్న బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ సిద్ధపడుతుండగా వారందరూ కూడా మంచి మార్కుతో పాస్ అయ్యి యాజమాన్యం కూడా వారిని ఎంతో ప్రేమతో ఉన్నారు. వారు కూడా దీవించి రాజ్యంలో కూడా యవనస్తులు అనేక మందికి దీవునికరంగా ఉంటకు సహాయం చేయటకు ప్రభే కృప చూపించి సహాయం చేయనుగాక. ఆమేన్. Happy Christmas and Happy New Year all of you. రాసే సార్. హలో, సైలెంట్ నైట్ హోలీ నైట్ అని పాట పాడుకుందాము.
Silent night, holy night, all is calm, all is bright, round young virgin, mother and child, holy infant so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, shepherds quake at the sight, glorious with the dawn of redeeming grace. Jesus, Lord, at thy birth, Jesus, Lord, at thy birth. ఇలా పట్టుకోండి ఇలా ఎంత లైట్ ఉంది తీసే ఫోటో Jumaya,
కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొడువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొడువంతా తీర్చావే కన్న తండ్రిలా జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగుదారులలో ఎడారులలో ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైన నడుపుమయా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమ